వెంకటరామరెడ్డి గారికి రామకృష్ణారెడ్డి అన్న ఇద్దరికి అక్రమ కేసులో బనాయించి ఇది మనం ఒక 4-5 months నుంచి ఈ సంఘటన గురించి చూస్తూనే ఉన్నాం. టీవీలలో, పేపర్లలో వివిధ కోర్ట్స్ని ఆశ్రయించడం జరిగింది. దాని ప్రకారం ఒక చిన్న దీని మీద ఆయనకి మళ్ళీ ఈరోజు లొంగిపోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆయన వచ్చి లొంగిపోవడం ఇది. ఓవరాల్గా మనం ఈ 18 నెలల కూటమి పరిపాలన చూస్తే ప్రతి ఒక్కటి కూడా దొంగ కేసులు పెట్టుకుంటా అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వచ్చినారు. దానికి ఇంతకుముందు కూడా గోవర్ధన్ అన్న కలవడానికి వచ్చినప్పుడు కూడా దగ్గర అన్న మీద 6 కేసులు ఇదే విధంగా దొంగ పెట్టింటే ఇప్పుడు 16 కేసులు పెట్టినట్టున్నారు. అన్న ఇప్పుడు సిబిఐ కోర్టుకు కూడా సిబిఐ కావాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని కూడా అప్పీల్ చేయడం జరిగింది. హైకోర్టుకు అప్పీల్ చేయడం, ఇది ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. ఎవరో ఒక ఇద్దరిని పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము, వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడము, ఇక్కడ నేనున్నానని చెప్పడము, ఆ విధంగా చేసుకుంటూ పోయిన సందర్భం చూస్తున్నాం. అదే పద్ధతిలోనే ఇప్పుడు పిన్నిల వారి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అని అక్కడున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరినీ కూడా ఎవరితోనో వాళ్ళ సొంత ఊర్లో ఉన్న సర్పంచ్తో మాట్లాడారని ఒక అక్రమ కేసు కట్టడం. మీరు చూశారు అంటే ఇదే పల్నాడులో, మాచర్లలో 10 రోజుల కిందట ఒక డబుల్ మర్డర్ జరిగింది. రోజు ఒక కేసు జరుగుతూనే ఉంది, ఒక డబుల్ మర్డర్ జరిగింది. నాకు తెలిసి వీళ్ళు కన్నా జైలుకు పోకపోయింది బయట ఉండింటే దాంట్లో కూడా వీళ్ళని ముద్దాయిలుగా చేసేవాళ్ళు. వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో నిందితులుగా కాలేదు, లేకుంటే దాంట్లో కూడా వాళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని వస్తున్నారు, కన్ఫ్యూజన్ తీసుకొని రావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే లిక్కర్ కేసులో వాసుదేవ్ రెడ్డి అనే అతను కంప్లైంట్ పెట్టాడు. అదే అతను వాసుదేవ్ రెడ్డి అనే అతను మా మీద పెట్టిన దాంట్లో ముద్దాయి. అతన్ని ఇది చేసుకొని అతను అక్విటల్ అయిపోతాడు, అతను అప్రూవల్ అయిపోతాడు. చంద్రబాబు కేసులో మాత్రం అతని చూస్తే ఇది ఫ్యాక్ట్స్ లేవనో ఇది ఏమన్నది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్. అంటే ఒక అతను ముద్దాయిగా ఉన్నాడు, అతనితోనే మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పిస్తారు చంద్రబాబు. అంటే గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయని అర్థం చేసుకోండి. అదే కేసులో దగ్గర 155 మంది సాక్షులను విచారించినారు. 18 మందితో 164 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నా కానీ చాలా బరి తెగించింది. అంటే దీన్ని ఏమంటారంటే విక్టోరియా ఎరాల విక్టోరియా డెకోర్తిన్ అంటారు. ఆ టైంలో ఏం జరిగిందంటే కింగ్ నో రాంగ్ అంటారు, కింగ్ ఈజ్ నో రాంగ్ అంటారు. అంటే మొనార్కీ టైంలో అతను ఏమి చేసినా గానీ కరెక్ట్ గా ఉంటుంది అనే పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్. ఎందుకంటే ఇలాంటివి అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈరోజు మీరు చూసినారంటే గోవర్ధన్ అన్న ఇంతకుముందు 10 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, ఈరోజు వారానికి 2 సార్లు పెడతారు. నేను ఇంతకుముందే చెప్పాను, జైలులోకి వేస్తామంటే అది ఒక భయం, జైల్లోకి వేస్తే ఆ భయం పోతుంది. మీరు మా నాయకులను అందరినీ కూడా పర్ఫెక్ట్ గా కూడా లీడర్లుగా, యోధులుగా తయారు చేస్తున్నారు. కేసులు పెడతాము అని చెప్పేసి ఒక భయంతో పాటు దొంగ కేసులు పెట్టి వాళ్ళను యోధులుగా, లీడర్లుగా చేసి వాళ్ళు ఖచ్చితంగా అంతకు 3 ఇంతలుగా రెట్టింపుతో ఫైట్ చేస్తున్న సందర్భం ఈ రోజు ఖచ్చితంగా ఎక్కడైనా చూడండి. పిన్నిల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా ఈ దీనిలో మళ్ళీ త్వరలోనే బయటకు వస్తారు, బెయిల్ ద్వారా బయటకు వస్తారు. ఈ ఎన్ని రోజులు పెడతాము ఏంది అనేది కాదు, వి గాట్ ఇమ్యూనిటీ. దీనికంతా భయపడే కాలాలు పోయినాయి. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ఈ దశగా అడుగులు వేయడం మానుకోవాలి. అందరూ అనుకుంటా ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కడతాది, అంతకు మించి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క 2.0 అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే తిరుక్కుంటుంది. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలా మంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము. డెఫినెట్ గా పిన్నిలి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు.
ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.